నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చెప్పారు. సహజ సంపద విచ్చలవిడిగా దోచుకున్నారన్నారు. తాము మిగులు విద్యుత్ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసింది. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై భారం మోపారని వివరించారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూసాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళాం. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్య పార్టీలు శాశ్వతం. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తించడంతోనే 151 సీట్లు 11 అయ్యాయని వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సమస్యను నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కర్నూలులో వలసలు అరికట్టాలి. పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాలో నీటి ఎద్దడిని నివారించాలి అని లోకేష్ అన్నారు. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. మామూలుగా సహకారం కాదది. నేను ఇన్ని సంవత్సరాలు చాలాసార్లు చాలా ఎలక్షన్లో గెలిచాం, కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతులేయలేదు. నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజాప్రచారమే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి, అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్. అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షల మందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్ మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు? ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపనపడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది అని కారుమూరి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి,
పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలపడాలి అనే తపనతో ఆయన పనిచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇది ఒక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 51,000 ఓట్లతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి విజయం సాధించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రాని మెజార్టీ గల్లా మాధవికి రావటం విశేషం. ఈ నేపథ్యంలో జీటీ రోడ్లోని ఆమె కార్యాలయం సందడిగా మారింది. ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన గల్లా మాధవిని ఎన్డీఏ కూటమి నేతలు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. కాగా టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరోసారి టీడీపీకి కంచుకోటగా నడిచిందని చెప్పారు. వైసీపీ దుష్టపాలనకు చర్మగీతం పలికిన ప్రజలు భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమైన మరియు చాలా మంచి రోజు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ రాక్షస జాతిని సమూలంగా నాశనం చేసి ఆ భగవంతుడి దయతోటి రాష్ట్రం మొత్తాన్ని కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం రావడంతో పాటు 160 సీట్లు పైచిలకు తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీలతో కలిసి 164 సీట్లను గెలుచుకోవడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పులు ఒప్పుకొని అతను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్నాడో వాళ్ళ మిత్రబృందం మొత్తం కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించి తన తప్పు తను ఒప్పుకోకపోతే రాబో రోజుల్లో అతనికి పడే శిక్ష, పెద్ద శిక్ష, ఇంకా భగవంతుడు చాలా పెద్ద శిక్ష ఇవ్వబోతున్నాడు. అది వాళ్ళందరూ కూడా దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలా. ఈ విధమైన మనకు విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేనకు, బీజేపీ కార్యకర్తలకు మరియు ఓటేసిన ప్రజానికాన్ని మొత్తానికి నా పాదాభివందనం తెలియజేసుకున్నాను. రాష్ట్రంలో అవినీతి పాలన అంతమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలు అవినీతి చక్రవర్తి జగన్ను ఇంటికి పంపించారన్నారు. పాలన గాలికి వదిలేసి కమిషన్ల కోసం సీఎం బటన్ నొక్కి కాలక్షేపం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కట్ చేసి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని వ్యాపార దృష్టితో చూసి ప్రజలను బానిసలాగా మార్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందని మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే జనసేన ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే జనసేన ఎజెండా అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, నారా దాసు ప్రసాద్, పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం. ప్రజలందరూ మాకు తోడుగా ఉండండి. ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టాం. ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర బాగు కోసమే టీడీపీతో కలుస్తున్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు. గతంలో 2014 నుండి ప్రత్యక్షంగా 2014 ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజున మద్దతు ఇచ్చారో దానికి ప్రజలందరూ కూడా సహకరించారు. తర్వాత పరిణామంలో 2019లో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా 7% ఓట్లతో ఆశీర్వదించడం జరిగింది. తర్వాత పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పాలనని గాలికి వదిలేసి బట్టలు నొక్కే కార్యక్రమంలో 30% కమిషన్కి బట్టలు నొక్కుంటూ కాలక్షేపం చేస్తూ పేదవారిని మోసం చేసినటువంటి విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్మారు. ఆ యొక్క ప్రజలు నమ్మకమే ఈ రోజున భారీగా కూటమికి ఈ రోజున ఇన్ని సీట్లు రావటం,
11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోవడం జరిగింది. అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని వదిలేసి, అభివృద్ధిని వదిలేసి, ఒక్క కమిషన్లతోనే, సంక్షేమం పేరుతో కమిషన్లతోనే వ్యాపార దృక్పథంతో సంక్షేమాన్ని కూడా వ్యాపారంగా చూస్తూ ప్రభుత్వ సొమ్ముతో నేను ప్రజల ఓట్లు కొనుక్కుంటా ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఈ సొమ్ముతో నాకు బానిసలుగా ఉంటారని ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా మనం గమనించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని, అక్రమాలని మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా కూడా వారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తుకి మద్దతు ఎన్డీఏ కూటమి సుపరిపాలన అందిస్తుందని టీబీకే జేఏసీ కన్వీనర్ దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు వాసు తెలిపారు. ప్రజలు మంచి పాలనను ఎన్నుకున్నారని చెప్పారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా గుంటూరు అడపా బజార్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్ అగ్రహారం మెయిన్ రోడ్లో విజయోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను దాసరి రాము జనసేన పార్టీ నేతలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వారి మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారారని గుర్తు చేశారు. కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు ఆరగ్రహారం యువజన సంఘం అడపా బజార్ వారి మా యువత ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా అటు ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా ఇదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్స్ ఉన్న ఏరియాస్ అందరూ కూడా నిలబడి ప్రజారాజ్యం నుంచి కూడా చిరంజీవి గారికి అండగా ఉన్నారు. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మొదటి నుంచి అండగా ఉన్న ప్రాంతాలు ఇవి. మొన్న ఎలక్షన్స్లో కూడా ఈ ప్రాంతాల్లో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఒక రూపాయి ఆశించకుండా ఎటువంటి స్వార్థం లేకుండా మొన్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి అందరూ అండగా నిలబడి పనిచేశారు. మా గుంటూరు వెస్ట్ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో ఈరోజు టీడీపీ క్యాండిడేట్ గల్లా మాధవి గారు గెలవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన కూటమిగా, అంటే ఒక రాక్షసుని ఢీకొనడానికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతం అయ్యారు. అవసరమైతే ఆయన సీట్లు తగ్గించుకొని అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోతే మనం ఇక్కడ రాష్ట్రంలో అప్పులు పాలైపోయాం, ఈ రాష్ట్రం ముందుకెళ్ళదని చెప్పని కేంద్రాన్ని కూడా కలుపుకొని ఇటు తెలుగుదేశం పార్టీ కలుపుకొని ఓట్లు చేయలేకుండా ఒక మంచి కూటమిని తయారు చేసి జనసేన పార్టీ ఒక వ్యూహాత్మకంగా కూటమి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈరోజు ఎలక్షన్కి వెళ్ళారు. అందరి యొక్క బలమైన ప్రయత్నం వల్ల ఈరోజు దాదాపు 165 స్థానాలు ప్రపంచ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు ఈ విధంగా ఒక కూటమి గెలవటం. అందరినీ కోరుతుంది ఒకటే, రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాజధాని లేదు. ఈ రాష్ట్రాన్ని ఇక రాజకీయాలు ఆపేద్దాం, ఒక రాక్షసు నుంచి బయటపడ్డాం, ఇక రాజకీయాలు ఆపి ఈ అప్పుల సమస్యల నుంచి బయటపడటం, రాజధాని నిర్మాణం చేసుకోవటం, జనాలకి పనులు, ఉపాధి కల్పించడం, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఈ కూటమి అంతా కూడా ఒక మాట మీద ఉండి కేంద్ర సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని ఇక్కడ అందరూ ఈ కూటమి యొక్క ఈ విజయానికి తోడ్పడిన మా అన్నదమ్ములు, మా స్నేహితులు అందరికి కూడా పేరు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ జనసేన ఆధ్వర్యంలో ఈ కూటమి ఇంత అద్వితీయంగా సాధించడం వల్ల మేమందరం గొప్ప సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దాసరాము గారు జనసేన విజయం కోసం జనసేన క్యాండిడేట్లు ఎక్కడ నిలబడ్డారు, అక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒంటి కాలుతో తిరిగాడు. చాలా గొప్పగా ఏ పదవులు ఆశించకుండా ఈ జనసేన కల్పించబడ్డాడు. మాది అడపావారి వీధి ఆరోగ్యరావు యువజన సంఘం. మా యువజన సంఘం తరఫుగా నిస్వార్థంగా ప్రతి ఒక్క బూత్లో మేము హిందూ కాలేజీలో కానీ, కుక్కలబడిలో కానీ, సంపనగరు శిశు మందిర్లో కానీ, రామరాజేంద్రలాగా ఈ అన్ని బూతులు కూడా మేము పర్యవేక్షించకుండా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాం. ఈ వైసీపీని మేము పీకేద్దాం అనుకుంటే
దాన్ని మా పవన్ కళ్యాణ్ గారు కుక్కలో వేలతో పీకేశాడు. ఇక ఆ వైసీపీ అవినీతి అన్యాయం లేదు, మనకి రాజధాని వచ్చింది, మన యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మనందరం కష్టపడి నిజాయితీగా శత్రుత్వం లేకుండా అభివృద్ధి వైపు ఈ యొక్క కూటమి చేసిద్దని, పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, పవన్ కళ్యాణ్ ద్వారా మా యువతకి ఇక్కడ ఒక కులాలకు కాకుండా, ఒక మతాలకు కాకుండా, ఒక ప్రాంతాలకు కాకుండా పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని జగన్కు మళ్ళీ అవినీతి మాటలు, కళ్ళబొల్లి మాటలు, ఇద్దరికి పథకాలు ఇచ్చి 100 మందికి మరి అబద్ధాలు చెప్పే కూటమి కాదు. ఇలా గనక ఎన్డీఏ కూటమి విజయంతో గుంటూరు నగరంలో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా యువత కార్లు, బైకుల మీద తిరుగుతూ టీడీపీ, జనసేన జెండాలతో హల్చల్ చేశారు. ఇది ఇలా ఉంటే ఒకనొక దశలో పార్టీ శ్రేణులు రెచ్చిపోయి మాజీ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రజనీ కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. అదేవిధంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై పార్టీ శ్రేణులు దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాలు ఖాళీ చేయాలని ఎన్డీఏ కూటమి శ్రేణులు హెచ్చరించడం విశేషం. పవన్ కళ్యాణ్ కు విసిరిన సవాల్పై తాను ఓడిపోయానని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సవాల్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా, దీనికోసం గెజిట్ ప్రకటన దసరాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలు ఎందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన జగన్ ను గౌరవించకపోవడం చాలా బాధాకరం. నా రాజకీయ నడక వైఎస్ జగన్ వెనుకే అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా
ప్లాస్టిక్ వస్తువులు వాడకం వల్ల అనేక రకాల క్యాన్సర్ రోగాలకు దారితీస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో క్లాత్ బ్యాగ్లను రోగులకు పంపిణీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కీర్తన ట్రస్ట్ అధ్యక్షురాలు మేరుగ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. భూమిని కాపాడుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు శరీరంలోకి వెళ్లినట్లయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన చెప్పారు. మేరిగ లక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, గుడ్డ సంచులు ఎంతో ఉపయోగమని ఆమె అన్నారు. ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం మానేసి గుడ్డతో తయారు చేసిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మన భూమిని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. వాటిల్లో పరిసరాల పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. భూమిని కాపాడుకోకపోతే మనకి ఎక్కడ స్థలం ఉంటుంది? ఏ గ్రహం మనల్ని అందిస్తుంది, ఏ గ్రహం ఆగ్రహిస్తుంది. సో భూగ్రహాన్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే క్రమంలో మన చెట్లు నాటాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం పడేయకూడదు, దూరంగా వేయాలి. అలానే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మనం తెలియకుండానే ఈ క్యాన్సర్ మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్టడీస్ అయితే మాత్రం మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి అది అనేక రూపాంతరాలు చెంది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కారణం కూడా ఒక రకంగా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ రహిత మనం ఏంటంటే నేలని పొల్యూట్ చేసుకొని, గాలిని పొల్యూట్ చేసుకొని, నీటిని పొల్యూట్ చేసుకొని, మీరు అసలు ఇక్కడికి వచ్చారంటే కారణమే అదనమాట. అసలు ఈ క్యాన్సర్ కారకాలే ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తాయి. ప్లాస్టిక్ బ్యాగులు, ఇదిగో మీ చేతిలో ఉన్న ఈ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు వాడకం అనేది మానుకోవాలి. మనం బయటకు వెళ్ళేప్పుడు కూరగాయల కోసం కానీ పండ్లు ఏదైనా కొనుక్కొని వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టినటువంటి సంచులను పట్టుకొని అవే వాడుకోవాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వల్ల ఏమవుతుందంటే అవి మనం వాడి పడేసిన తర్వాత భూమిలో ఆ మట్టిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ మట్టిలో అది అలాగే ఉండిపోయి మన ఈ వర్షం నీరు ఇంకకుండా భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ మట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అందుకని మనం ఆ ప్లాస్టిక్ను వాడకుండా ఈ క్లాత్ బ్యాగులు కనుక వాడినట్లయితే అవి త్వరగా ఒక సంవత్సరం లోపే మట్టిలో కలిసిపోతాయి. అవి మనకి మన పత్తి పంట ద్వారా దారంను నేసి తయారు చేసినటువంటి కాబట్టి నేచర్ ద్వారా మన కళ్ళ ముందు. సచివాలయంలోని ఐటీ విభాగంలో బుధవారం పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగులు కంప్యూటర్లు, ల్యాప్టాప్, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా తస్కరణకు డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్లు, డేటా హార్డ్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటాను డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.